హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సిబాస్ హోమ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ దగ్గరకు వచ్చానండి. ఎవ్రీడే రాలేకపోతున్నాను, అయినా సరే చాలామంది చూస్తున్నారు అండ్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ దిస్ హెప్సిబాస్ హోమ్. అండ్ ఈరోజు సమ్మర్లో మంచి డెజర్ట్ నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో అదేంటో మీరు చూసేయండి, మీకు తెలుసు ఆల్రెడీ, కానీ కొంచెం డిఫరెంట్గా చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏం లేదండి, ఎవ్రీ ఫ్రైడే మా ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది. అప్పుడప్పుడు మమ్మీ లంచ్ ప్రిపేర్ చేస్తారు. లంచ్ తిన్నాక ఏదో ఒక డెజర్ట్ ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఫ్రూట్ సలాడ్ ఆ రోజు చేద్దాం అనుకున్నాను. సో మీ దగ్గర ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా మంచిగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. సో అలా కట్ చేసుకొని ఒక బిగ్ బౌల్లో వేసుకోండి, మీకు మంచిగా కలపడానికి మిక్స్ చేయడానికి బాగుంటుందని ఒక బౌల్లోకి. సో ఇప్పుడైతే పొంగొనట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. గోవాస్ చూసారు ఎంత చిన్నగా కట్ చేసుకున్నాం. యాపిల్స్, బనానా కూడా వేసాను. అలాగే మీరు చూసారో లేదో, నేను సోక్డ్ ఆల్మండ్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి. బాగుంటుంది, మధ్య మధ్యలో పులుపులుగా తీతిగా తగిలి. హ్యాండ్తో కంటే ఎట్లా ఆ బౌల్ పట్టుకొని చేస్తే నీరు తొందరగా పట్టదండి, హ్యాండ్తో మిక్స్ చేస్తే నీరు పట్టేస్తుంది. సో అలాగా మిక్స్ చేసుకున్న దాంట్లో ఆ రోజు నేను హనీ అయితే యాడ్ చేశాను. హనీ చూసారా, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి, ఎక్కువ అయితే వేయలేదు. ఎక్కువ వేస్తే మరీ స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది. సో ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందాక ఎలా అయితే మనం వితౌట్ హ్యాండ్ మిక్స్ చేసుకున్నామో అలాగే విత్ స్పూన్ అయినా పర్లేదు, లేకపోతే ఆ బౌల్ ఇట్లా జరిపి చేసుకున్నా పర్వాలేదు. ఆ విధంగా మీరు మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ పెట్టి చిల్డ్గా వద్దనుకుంటే వెంటనే తీసుకోవచ్చు. కొంచెం సమ్మర్ కదా, బయట నుంచి వచ్చి ఎవరైనా తినాలనుకుంటే బాగుంటుందంటే ఒక ½ అన్ అవర్ పెట్టి వెంటనే సర్వ్ చేయండి. ఎందుకంటే ప్రతి ముక్క మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ కొంచెం సేపు ఎక్కువ ఉంచినట్లయితే మెత్తబడి జ్యూస్ అనేది బయటకు వస్తుంది. సో ఆ రోజైతే నేను అలా సర్వ్ చేసుకొని మా ఇంట్లో భోజనం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆఫ్టర్ లంచ్ నేనైతే ఇచ్చాను. ఆ రోజు చాలా చక్కగా జరిగిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. న్యాచురల్ స్వీట్నెస్తో డెజర్ట్స్ అనేది ఎప్పుడు తింటాం. సో ఈ సమ్మర్లో అలా హెల్తీగా ప్లాన్ చేయమని ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.